హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అంటే మన పూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా అందరికీ ముందుగా హ్యాపీ బోనాలు. ఈ రోజు అయితే నేను ఉంటున్న దగ్గర ఈ రోజు అయితే బోనాలు. ఇంకొక విషయం చెప్పాలి, అసలు నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా. ఆ విషయం అయితే మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవ్వరు బ్యాడ్ గా అయితే అనుకోవద్దు. ఇక్కడ హైదరాబాద్ లో ఉంటే ఇట్లానే ఉంటదని అర్థమైంది. ఇంకా మన పల్లెటూరులో ఉన్నంత అయితే ఉండదు ఇక్కడ. ఎవరితో ఎవరు మాట్లాడుకోవో ఏం తెలియదు అన్నట్టు మనకి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నేను ఇంత బాధపడుతున్నా అనేది మీకైతే చెప్తాను. ఏంటిది అంటే, మాకు అసలు ఫస్ట్ మార్నింగ్ లేచే వరకు ఈ రోజు బోనాల పండుగ అనే విషయమే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎట్లా తెలుసు అంటే, మా బాబా మార్నింగ్ లేచి, అంటే ఇక్కడ ఎట్లుంటది అంటే ఒక్కొక్కరు ఒకరు మాట్లాడారు. ఫస్ట్ ఏదో డ్యూటీలకు వాళ్ళు పోతారు, వస్తారు, అన్నం పడుకుంటారు, లేస్తారు, మళ్ళీ డ్యూటీలకు పోతారు. ఉండేది ఒక సండే. ఆ సండే రోజు తినడానికి తాగడానికే తప్పుతుంది. ఇది ఇక్కడ హైదరాబాద్. మనం ఏమి ఎక్కువ ఎవరితో ఇంటరాక్షన్ అనేది ఉండదు కదా. ఇంకేంటిది అంటే, ఇప్పుడైతే నేను ఇదో బోనం కోసం అయితే అన్నం అయితే వండుతున్నాను. మేమైతే బోనం అయితే ఎట్లా చేసుకుంటా అంటే, నేను నార్మల్ గా ఏమంటారు అన్నం రైస్ అనేది ఉడకబెట్టి అందులో జస్ట్ కొంచెం పసుపు వేసి బోనం అయితే వండుతాము. అంటే మా అమ్మ కూడా ఇట్లానే చేస్తుంది, మా అత్తమ్మ కూడా ఇట్లానే చేస్తుంది, కాబట్టి నేను కూడా అయితే ఇంక ఇట్లానే చేస్తున్నా. మళ్ళీ డిఫరెంట్ గా నేను ఎందుకు చేయాలి, నాకు తెలిసినట్టే చేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే జస్ట్ మనం రైస్ ఎట్లా వండుకుంటామో అట్లానే రైస్ వండుతున్నా. అందులో పసుపు అయితే వేసేసి అయితే ఇంకా నేనైతే వండుకుంటున్నాను. ఇంకైతే స్టేట్ చూడండి ఇట్లయితే రెడీ అయిపోయింది మంచిగా. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అయితే అసలు ఏంటి అంటే, మార్నింగ్ అదే కొబ్బరికాయ ఇప్పుడే వేసుకుంటా. అంటే మార్నింగ్ లేచే వరకు మాకు ఈ రోజు బోనాలు పండుగ అనేది తెలియదు. తర్వాత ఏంటి అంటే, మార్నింగ్ లేచినాక మా బావ ఎందుకు బయటకు వెళ్ళాడు. ఒక 6 o'clock అట్లయితే 6-6:30 అట్లయితే లేచిన తర్వాత మా బావ ఈరోజు సండే కదా కొంచెం లేట్ గా లేస్తాం అన్నట్టు. మా బావ బయటకు వెళ్ళింది. బయటకి పసుపు నీళ్ళు చల్లుతారు కదా ఇక్కడ ఎక్కువ. పసుపు నీళ్ళు చల్లేసి ముగ్గులు వేసుకున్నారు కదా. మా బావ వచ్చి నన్ను లేదండి, ఏంటి విద్య ఈరోజు సండే కదా అందరూ ముగ్గులు ఎత్తారు, పసుపు నీళ్ళు చల్లారు అని మా బావ నన్ను అయితే లేపి అంటే నేను వెళ్ళి చూసి అందరూ అసలు ఒక పండుగ వాతావరణం అనేది కనబడతాను. నేను ఇక అంటే లేచినాక బయటకు వెళ్ళి చూసినా అప్పుడు ఇంత బాగా అనిపిస్తుంది తెలుసా నాకు. అదే మన ఊర్లో ఉంటే ఒకరికొకరు అందరిని పిలుచుకుంటూ అమ్మ వాళ్ళు వస్తారు, ఒకరు పిలుచుకుంటారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, అట్లా అందరికి తెలుస్తా ఉంటది. కాకపోతే అసలు ఏం తెలియలేదు. మస్తు బాగా అనిపిస్తుంది. నేను ఏమంటుందంటే, ఒక 2 days అట్లా ముందు తెలిస్తే మా అమ్మ వాళ్ళని రమ్మన్నా ఒక్కరిని ఎట్లయినా ఒక్కరిని జరుపుకునేది వేరే ఉంటది, అందరు ఫ్యామిలీ వస్తే కొంచెం వేరే ఉంటది. నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళకి చెప్పిన, అమ్మ బోనాల పండుగ ఏంటి అంటే, అమ్మ కూడా అయితే వస్తా ముందు చెప్పు అని చెప్పింది అన్నట్టు. ఇక అమ్మ వాళ్ళకి చెప్దాం అని చెప్పేసి ఇట్లా అయితే అని అస్సలే అనుకోలేదు. ఇంకా ఇక మొత్తానికి అయితే ఇట్లా తొందర లేచేసి ఇంకా పని అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నా, పూజ చేసుకున్నా, గుమ్మానికి అయితే ముగ్గులు పెట్టుకున్నా, బోనం కూడా అయితే ఇంకా వండేసిన. మేము బోనం అయితే ఉత్తిగానే మనం డైలీ రైస్ ఎట్లా అనుకున్నాం అట్లనే అనుకున్నాం. కాకపోతే అందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తాం. ఇక మేము ఎప్పుడైనా అట్లనే చేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా అట్లనే చేసినాం. మళ్ళీ కొత్తగా చేసేది ఎందుకు అని చెప్పేసి ఇంకా అట్లనే చేసినాం. బోనం కూడా అయితే రెడీ అయిపోయింది, పూజ కూడా అయితే చేసేసినాం. అంటే బోనం అయితే ఇప్పుడు బోనాన్ని పుదియాలంటే అంటే చెయ్యాలి. ఇంకా యశ్విన్ కూడా చూడండి, ఇప్పుడే యశ్విన్ కూడా అయితే పడుకొని లేచిండు, ఎక్కడికి అయితే ఆగుతుంది. ఇంకా ఖచ్చితంగా చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే చేయండి, అట్లనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకు అంటే క్వాలిటీ నెంబర్ అయితే మన ఛానల్ అనేది 1K సబ్స్క్రైబర్స్ కి అయితే వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే చేయండి. మరి చూడండి లాస్ట్ వరకు వీడియోస్ చేయకుండా ఎట్లుంది అనేది కామెంట్ లో అయితే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడైనా వేరే చెంబు ఉంటది కదా అందులో అయితే వేసేది. ఇప్పుడు మంచిగా ఎక్కువ శాతం అయితే రాగి చెంబు లేకపోతే మట్టి పాత్రలో చేస్తే అయితే మంచిదంట. కాకపోతే నేనైతే ఇంకా ఈసారి రాగి పాత్రలో అయితే ఇందులో చేద్దామని అయితే అనుకుంటున్నాను. రైస్ అయితే వండేసిన. ఇందులో వండితే ఎట్లు వస్తుంది అని చెప్పేసి ఇంక ఇందులో అయితే ఉండలేదు. నేను స్టీల్ దాంట్లో అయితే రైస్ వండేసి ఇంకా దీంట్లో అయితే ఇట్లయితే ఇంకా బోనం అంటే రైస్ అయితే వండేసిన తర్వాత ఇంకా బోనం అయితే ఇక ప్రిపేర్ చేస్తున్నా, అంటే డిజైన్ చేస్తున్నాను. ఎట్లా అంటే ఇక నార్మల్ గా పసుపు అయితే పసుపు రుద్దేసిన తర్వాత ఇంకా మొత్తం పసుపు అనేది ఇట్లా మొత్తం దానికి రుద్దేసిన తర్వాత ఇంకా కుంకుమ అయితే పెట్టి నార్మల్ గానే అయితే చేసిన, ఏమంతా డెకరేట్ అయితే చెయ్యలేదు. ఇంకా
నాకు ఇద్దరు పిల్లల్ని పట్టుకొని అంత చెయ్యాలంటే నా వల్ల కాదు. ఫస్ట్ టైం అయితే నేను చేసిన, ఇంకా ఒక్కదాన్నే అంటే మా హస్బెండ్ ఉన్నాడు, మా పిల్లలు ఉన్నారు, కానీ నేను మాత్రం ఒక్కదాన్ని మాత్రం ఎప్పుడు ఇట్లా బోనం అయితే చేయలేదు. ప్రతిసారి మా అత్తమ్మైనా మా అమ్మ వాళ్ళైనా ఎవరైనా ఒకరు ఉండేది. కాకపోతే ఈసారి ఫస్ట్ టైం అయితే ఇంకా నేనైతే మేమే చేసుకున్నాం ఇంకా మా ఫ్యామిలీని. కానీ ఎంత లేట్ అయినా కూడా ఇంకా అంత సక్సెస్ఫుల్ గా అయితే మంచిగా అయితే జరుపుకున్నాం. ఇంకా చూడండి ఇట్లయితే డెకరేట్ చేసుకుని ఇంకా ఎట్లనో ఎంత టైం అవుతుందో అనుకున్నా, కానీ కొద్దిసేపట్లోనే అయితే మంచిగా మా పిల్లలు కూడా నాకు సపోర్ట్ చేసిరు. తొందర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి అయితే మంచిగా అయితే దర్శనం చేసుకొని అయితే వచ్చేసినాం. ఇంకా మీరు ఎలా చేసుకుంటారు బోనం అనేది కామెంట్ లో అయితే నాకు చెప్పండి. మేమైతే ఇట్లానే చేసుకుంటాం. ఇంక ఇట్లా బొట్లు పెట్టేసిన తర్వాత యాప చెట్టు మండలు అయితే ఉంటాయి కదా, అవి చుట్టూ అయితే కట్టేస్తాం. ఇంకా ఎప్పుడైనా ఇంతే ఇట్లానే చేసుకుంటాం. అందుకే నేను కూడా ఇట్లానే సింపుల్ గా అయితే చేసుకున్నా. ఇంకా ఇట్లా అయితే ఇంకా కట్టేసిన తర్వాత నేను రైస్ అయితే వండుకున్న రైస్ ఉంది కదా, తర్వాత అయితే ఇంకా అందులో వేసేసి అయితే ఇంకా దాని మీద అయితే ప్లేట్ అయితే పెట్టేసిన. ఇంకా వెళ్ళేటప్పుడు దీపం ముట్టియచ్చులే ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి ఇంకా నేనైతే అన్నం అయితే అల్లేసేసి బోనం అయితే ఇక దేవుడి దగ్గర అయితే పెట్టేసిన. మీరు ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, మరి బాయ్.